మాధవపూర్ ఉత్తరాఖండ్ కొండల్లో ఉన్న ఒక చిన్న గ్రామం. ఇక్కడ గాలిలో దేవదారు చెట్ల సువాసనతో పాటు ఎప్పటినుంచో ఒక రహస్యపు గంధం ఉంటుంది. కాని గత 3 సంవత్సరాలుగా ఆ గంధం మరింత గాఢమైంది. ప్రసిద్ధ శిల్పకారుడు ఉమాశంకర్ తన స్టూడియో నుండి అదృశ్యమైన రోజు నుండి గ్రామం మీద ఒక నిశ్శబ్దం అలుముకుంది. ఆయన కుమారుడు కృష్ణకు ఈ నిశ్శబ్దం ఒక గోడలా మారింది. ప్రతిరోజు అతను ఆ గోడను చెరిపేయడానికి ప్రయత్నిస్తాడు. ఈ ఉదయం సూర్యుడు కూడా మంచుతో కప్పబడి కనిపించాడు. ఇప్పుడు 19 సంవత్సరాల వయసు వచ్చిన కృష్ణ తన తండ్రి పాత శిల్పశాల ముందున్న మెట్టుపై కూర్చున్నాడు. అతని చేతిలో ఒక చెక్కే పనిముట్టు చిసెల్ ఉంది. అది అతని తండ్రికి అత్యంత ప్రియమైనది. నాన్నా, మీరు ఈ చెక్కను చివరిసారి ఏ రాయిపై ఉంచారో అది ఈరోజు కూడా పూర్తిగా చెక్కబడలేదు. నాకు తెలుసు, మీరు ఎప్పుడూ పని మధ్యలో వదిలిపెట్టే వ్యక్తి కాదు. అయితే మీరు అకస్మాత్తుగా ఎలా మాయమయ్యారు? గ్రామస్తులంటున్నారు మీరు రాత్రి నది ఒడ్డుకు వెళ్ళి అక్కడే అదృశ్యమయ్యారని. ఇంతలో ఇంటి లోపల నుండి అత్తయ్య సావిత్రిగారి స్వరం వినిపించింది. ఆమె చేతిలో పాలగిన్నుంది. నుదుటిపై బొట్టు, చేతిలో గిన్నె. కృష్ణబిడ్డ, ఇక్కడ కూర్చుని ఏమి ఆలోచిస్తున్నావు? ఇది తీసుకో, పాలు తాగు. నీ ఆరోగ్యం బాగుండదు సమయానికి తినకపోతే. అత్తయ్య, నేనేమీ ఆలోచించటం లేదు. కేవలం నాన్నగారి ఈ చెక్కను చూస్తున్నాను. బిడ్డ, పోయినవాడు తిరిగి రావటం లేదు. అతని జ్ఞాపకాలతో మనసును బాధపెట్టుకోవటం వలన ప్రయోజనం లేదు. గ్రామ పెద్ద భైరవ్ సింగ్ నిన్ను గనిలో పనిచేయమని చెప్పాడు. అక్కడికి వెళ్ళు, కొంచెం సంపాదించు, నీ జీవితం సాగించు. అత్తయ్య, గనులా? గ్రామ పెద్ద నాన్నగారి భూమిని ఆక్రమించి అక్రమ తవ్వకం చేస్తున్న చోట నేనక్కడ పనిచేయను. నాకు అనిపించడం లేదు నాన్నగారి మరణం అంత సాధారణమని. అత్తయ్య చుట్టూ చూసింది, ఎవరో వింటున్నట్టుగా. తర్వాత వంగి మెల్లిగా చెప్పింది, చూప్ చూప్ బిడ్డ, ఈ మాటలు నోటి నుండి బయటకు రాకూడదు. భైరవ్ సింగ్కి అన్ని చోట్ల చెవులున్నాయి. అత్తయ్య వెళ్ళిపోయిన వెంటనే కృష్ణ లేచి నిలబడ్డాడు. అతను కత్తెరను తన నడుముకు కట్టుకుని గ్రామం బయట దేవాలయం వైపు నడిచాడు. ఎవరికైనా నిజం తెలుసుంటే అది గురు జ్ఞానేశ్వర్ అని అతనికి తెలుసు. కాని గురూజీ 3 సంవత్సరాలుగా ఎవర్నీ కలవటం లేదు. వారు దేవాలయం వెనుక గుహలో సమాధి స్థితిలో ఉంటున్నారు. కృష్ణ ఈరోజు నిర్ణయం తీసుకున్నాడు. ఈరోజే గురూజీని కలుస్తాడు. ఇంటి నుండి బయటికి వచ్చిన వెంటనే కృష్ణ చూశాడు. గ్రామ పెద్ద భైరవ్ సింగ్ తన 2-3 మనుషులతో నిలబడి ఉన్నాడు. భైరవ్ సింగ్ ముఖంపై మందమైన మీసాలు. ఎక్కడికెళ్తున్నావు ఇంత ఉదయం? అత్తయ్యతో విన్నాను నువ్వు గనిలో పనిచేయాలని లేదంటావట. చూడు, నేను నీ నాన్నకు స్నేహితుడిని, అందుకే నీకు మంచి చోటిస్తాను. గ్రామ పెద్దగారు, మీరు నాన్నకు స్నేహితుడైతే వారి కోసం వారి భూమి, వారి శిల్పం ఎంత ముఖ్యమో మీకు తెలుసు. కాని మీరు వారి భూమిపై గనిని నడుపుతున్నారు. నాకనిపిస్తోంది ముందుగా మీరు దానికి లెక్క చెప్పాలి. గ్రామ పెద్ద ముఖం ఎర్రగా మారింది. అతను ఒక అడుగు ముందుకు వేశాడు. లెక్క? నన్నే లెక్క అడుగుతున్నావా? అబ్బాయి, నీ నాన్నకు ఎలాంటి లెక్క మిగలలేదు. ఎందుకంటే ఆ రాత్రి అతను స్వయంగా నా దగ్గరికి వచ్చాడు. ఆ భూమి ఇప్పుడు గ్రామ పంచాయతీది. ఇక ఇక్కడి నుండి వెళ్ళిపో, లేకపోతే నేనే నేర్పిస్తాను. కృష్ణ ఏమీ మాట్లాడలేదు. అతను మనసులో ప్రతిజ్ఞ చేసి దేవాలయం వైపు నడిచాడు. అతని అడుగుల్లో ఒక కొత్త దృఢత్వముంది. ఈ గ్రామంలో తన నుండి ఏదో దాచిపెడుతున్నారని అతనికి అర్థమైంది. ఈరోజు అతనికి నిజం కావాలి. సూర్యుడు తలపైకి వచ్చేసరికి కృష్ణ దేవాలయానికి చేరుకున్నాడు. కాని గురు జ్ఞానేశ్వర్ గుహ తలుపు మూసి ఉంది. అతను గంటల తరబడి అక్కడే కూర్చొని పిలిచాడు. కాని లోపల నుండి ఎలాంటి స్పందన రాలేదు. నిరాశతో అతను దేవాలయం వెనుక ఉన్న అడవి వైపు నడిచాడు. అదే అడవి అతని నాన్న చివరి ప్రయాణం చేసిన ప్రదేశం. బహుశా అక్కడే ఏదైనా రహస్యం దొరకొచ్చు అని అతను అనుకున్నాడు. అడవి మరింత ఘనంగా మారుతోంది.
మార్గంలో కృష్ణకు ఒక పాత విరిగిపోయిన శిల్పం కనిపించింది. ఆ శిల్పంపై అతని తండ్రి చేసిన గుర్తు ఉంది. అకస్మాత్తుగా పొదల్లో కదలిక వినిపించింది. నువ్విక్కరేమి చేస్తున్నావు? ఇది సురక్షితమైన ప్రదేశం కాదు. వెంటనే వెనక్కి వెళ్ళు. నేను కృష్ణ. నా తండ్రి ఉమాశంకర్ గురించి సమాచారం వెతుకుతున్నాను. నువ్వెవరు? నువ్విక్కడ ఒంటరిగా ఎలా ఉన్నావు? ఇది ఉమాశంకర్ చేసిన పని. నువ్వాయన కుమారుడివా? అవును. నువ్వు నా తండ్రిని తెలుసా? దయచేసి చెప్పు, ఆయన ఎక్కడున్నారు? ఆయన ఇప్పుడు లేరు. కానీ ఆయన మరణం ప్రమాదం కాదు. ఇక్కడొక పెద్ద రహస్యం ఉంది. నేనిక్కడే ఉంటాను, ఆయన చెప్పిన మాటలను కాపాడుతూ. ఆయన నన్ను ఎన్నో సంవత్సరాల క్రితం కాపాడారు. ఏ రహస్యం? దయచేసి చెప్పు. ఈ నిజం కోసం నేను 3 సంవత్సరాలుగా వెతుకుతున్నాను. కాళీ అతని చేతిని లాగి అతన్ని ఒక పెద్ద చెట్టు వెనుక దాచింది. అతని చెవిలో నెమ్మదిగా చెప్పింది, నిశ్శబ్దంగా ఉండు, ఎవరో వస్తున్నారు. కొన్ని క్షణాల్లో సాధ్వి అమృత అక్కడికి వచ్చింది. ఆమె చేతిలో ఒక గిన్నె ఉంది. అందులో ఔషధ మొక్కలు ఉన్నాయి. కృష్ణ కాళీని చూసి మొదట ఆశ్చర్యపోయింది. తర్వాత చిరునవ్వు నవ్వింది. అయ్యో కృష్ణబిడ్డా, నువ్విక్కడా? ఇదెవరు? ఇది అడవిలో తిరిగే పిచ్చమ్మాయి. దాని దగ్గరికి పోవద్దు. ఇది చాలా మందికి నష్టం చేసింది. నువ్వు అబద్ధం చెప్తున్నావు అమృత. నేనెవరో నీకు తెలుసు. నువ్వు నీ గ్రామ పెద్ద కలిసి ఈ అడవిని దోచుకుంటున్నారు. ఉమాశంకర్ను కూడా అందుకే తొలగించారు. చూడు కృష్ణ, ఇది ఎంత పెద్ద అబద్ధం చెప్తోంది. రా, నేను నిన్ను గురూజీ దగ్గరికి తీసుకెళ్తాను. ఆయన నీకు అన్ని నిజాలు చెప్తారు. లేదు, నేను ముందు ఈ అమ్మాయి మాట వింటాను. మీరు వెళ్ళండి అత్తయ్య గారు. నేను తర్వాత గురుగాన్ని కలుస్తాను. అత్తయ్య అమృతముఖం క్షణంపాటు కఠినంగా మారింది. ఏమీ చెప్పకుండా అక్కడ్నుండి వెళ్ళిపోయింది. కాని వెళ్లే ముందు కాళీ వైపు ఒక విచిత్రమైన చూపు వేసింది. నీ కష్టాలు మొదలవ్వబోతున్నాయి అన్నట్టు. అమృత వెళ్ళిన తర్వాత కాళీ కృష్ణను అడవిలో లోతుగా తీసుకెళ్ళింది. చిన్న కూటీరముంది. కూటీరంలో కృష్ణ తన తండ్రి చేసిన కొన్ని విగ్రహాలు, అలాగే కొన్ని డైరీ పేజీలు చెల్లాచెదురుగా కనిపించాయి. ఇది నీ తండ్రి డైరీ. ఇందులో ఆయన ఇలా రాశారు: ఈ అడవిలో ఒక ప్రాచీన గని ఉంది. అందులో ఒక ప్రత్యేకమైన రాయి ఉంది. అది రోగాలను నయం చేయగలదు. గ్రామ పెద్ద భైరవ్ సింగ్ ఆ రాయి కోసం పిచ్చిగా మారిపోయాడు. నీ తండ్రి దానికి వ్యతిరేకంగా నిలిచాడు. అందుకే అతడిని కుట్ర చేసి చంపించారు. ఆ తర్వాత ఏమైందో నాకు పూర్తిగా తెలియదు. కాని ఆ రాత్రి నేను ఇక్కడే ఉన్నాను. గ్రామ పెద్దవాళ్లు అతడిని పట్టుకెళ్ళినట్టు చూశాను. అంటే నా తండ్రి మరణానికి కారణం భైరవ్ సింగ్ అన్నమాట? కాని నువ్వు ఇవన్నీ ఎందుకు దాచావు? ఇంతకాలం నువ్వు ఎందుకు మౌనం వహించావు? ఎందుకంటే నేను వాళ్ల బానిసనే. నేను ఒక అనాథను. నన్ను గ్రామ పెద్ద పెంచాడు. కాని ఈ డైరీ చదివిన తర్వాత నేను పారిపోయాను. అప్పటి నుండి ఇక్కడే దాక్కున్నాను. నీ తండ్రికి నేను రుణపడి ఉన్నాను. ఆయన నాకు మానవత్వం నేర్పించారు. కృష్ణ చేతులు వణికుతున్నాయి. అతను డైరీ పేజీలను చదివాడు. అందులో స్పష్టంగా ఉంది, గ్రామ పెద్ద గనిలోని రహస్యం చెప్పమని బెదిరించాడు. ఇప్పుడు నిజం అతని ముందు ఉంది. అతను లేచి, నేను ఈ నిజాన్ని బయటపెడతాను. భైరవ్ సింగ్ చేసిన పనికి శిక్ష తప్పదు అని అన్నాడు. కాదు కృష్ణ, ఇది అంత సులభం కాదు. అతడు చాలా శక్తివంతుడు. ముందుగా మనం ఆ రాయిని కనుక్కోవాలి. అదే అతని శక్తికి మూలం. ఆ గనిలో ఒక రహస్యముంది. నీ తండ్రి దాన్ని దాచారు. అలా చెప్పి కాళీకృష్ణను గనివైపు తీసుకెళ్ళింది. ఇప్పుడు వాళ్ల ముందు ఒకే దారి ఉంది. ఆ చీకటి గనిలోకి వెళ్ళి నిజాన్ని వెలికి తీయడం. సూర్యుడు అస్తమించాడు. కాని కృష్ణ హృదయంలో ఆశ ఉదయించింది. అతని చేతిలో తండ్రి డైరీ ఉంది. అది అగ్నిలా మండుతోంది. కాళీ అతన్ని గనిద్వారం దగ్గరకు తీసుకెళ్ళింది. అదే గని. అక్కడ గ్రామ పెద్ద భైరవ్ సింగ్ రాత్రింబవళ్ళు అక్రమ తవ్వకాలు చేయిస్తాడు.
ఇక్కడికి వెళ్ళే ఒకే దారి ఉంది కృష్ణ. కానీ జాగ్రత్త, గ్రామ పెద్ద కాపలాదారులు ఎప్పుడూ ఇక్కడ తిరుగుతుంటారు. మనం రాత్రి వరకు వేచి ఉండాలి. లేదు కాలి, ఇక ఎదురుచూడలేం. మనమిక్కడ ఎంతసేపు నిలబడితే అతడు తన సాక్ష్యాలను అంత త్వరగా నాశనం చేస్తాడు. నేనిప్పుడే లోపలికి వెళ్తాను. నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు పిచ్చివాడివా? ఒంటరిగా వెళ్తే ప్రాణాలు పోతాయి. నేను నీ తండ్రికి రుణపడి ఉన్నాను. నిన్ను ఒంటరిగా వెళ్ళనివ్వను. ఇద్దరూ నిశ్శబ్దంగా గనిలోకి జారుకున్నారు. లోపల ఘనమైన చీకటి. గోడలపై ఉన్న మసాలల మసక వెలుగు మాత్రమే కనిపిస్తోంది. మార్గం వంకరలు తిరుగుతూ ఉంది. కాళీ ఇంతకుముందు ఇక్కడికి వచ్చినందున దారిని బాగా గుర్తుపట్టింది. అకస్మాత్తుగా దూరంగా అడుగుల శబ్దం వినిపించింది. ఇద్దరు కాపలాదారులు వారివైపు వస్తున్నారు. గ్రామ పెద్దగారు చెప్పింది గుర్తుందా? ఈ రాత్రే ఆ డైరీ పేజీలను ఎక్కడో దాచాలి. అవి కృష్ణ చేతికి పడకూడదు. కానీ ఆ డైరీని మనమే కాల్చేశాముగా. మూసుకో. ఇంకో ప్రతిలిపి ఇంకా గనిలో చివరుంది. దాన్ని కూడా నాశనం చేయాలి. కృష్ణ, కాళీ ఒక పెద్ద రాయికి వెనుక దాక్కున్నారు. కాపలాదారులు వెళ్ళిన తర్వాత కృష్ణ నిశ్శబ్దంగా అన్నాడు, అంటే ఇంకో కాపీ ఉంది. మనం అక్కడికి చేరుకోవాలి. ఇద్దరూ లోపలికి మరింత లోతుగా వెళ్లారు. మార్గం ఇంకా సన్నగా మారింది. చివరికి వారు ఒక భారీ గుహలోకి చేరుకున్నారు. గోడలపై విచిత్రమైన చెక్కబడిన ఆకృతులు కనిపిస్తున్నాయి. గుహ మధ్యలో ఒక రాతి వేదిక ఉంది. దానిపై ఒక చెక్క పెట్టె ఉంచబడి ఉంది. కృష్ణ ఆ పెట్టెను తెరిచాడు. అందులో డైరీ పేజీలు ఉన్నాయి. వాటితో పాటు ఒక రేఖాచిత్రం కూడా ఉంది. ఆ రేఖాచిత్రంలో ఒకచోట ఎర్ర గుర్తు పెట్టబడి ఉంది. ఇదేమిటి? ఇది మొత్తం అడవి రేఖాచిత్రంలా ఉంది. ఈ ఎర్ర గుర్తు ఇది ఆలయం కింద ఉన్న ప్రదేశాన్ని చూపిస్తోంది. అప్పుడే వెనుక నుంచి ఒక గంభీరమైన స్వరం వినిపించింది. ఇద్దరూ ఒక్కసారిగా తిరిగి చూశారు. కృష్ణ, ఈ రేఖాచిత్రాన్ని నువ్వు చూడకూడదు. నేను నిన్ను కాపాడాలని ప్రయత్నించాను, కాని నువ్వే ప్రమాదాన్ని నీ దగ్గరకు తీసుకొచ్చావు. మోసం చేయలేదు. ఉమాశంకర్ నా అత్యంత స్నేహితుడు. కాని అతను ఒక తప్పు చేశాడు. ఈ రహస్యమైన రాయి గురించి చాలామందికి చెప్పాడు. నేను అతనిని హెచ్చరించాను, కాని అతను వినలేదు. చాలు, నేను ఎవరి ఒక్క వైపు మాట వినను. గురుగారు, మీరు నిజం చెప్పండి. నా తండ్రిని ఎవరు చంపారు? ఈ రాయి అసలేమిటి? గురు జ్ఞానేశ్వరుడు ఒక లోతైన శ్వాస తీసుకున్నారు. పాత గాయం గుర్తుకు వచ్చినట్టు ఆయన కళ్ళను మూసుకున్నారు. ఈ రాయి చంద్రకాంతమణి. ఇది చీకట్లో ప్రకాశిస్తుంది. కాని దీని గొప్ప శక్తి ఏమిటంటే ఇది ఎవరినైనా బంగారంగా మార్చగలదు. ఇదే రాయి వల్ల లోభం పెరిగింది. ఉమాశంకర్ దగ్గర ఈ రాయి ఉందని గ్రామ పెద్దకు తెలిసింది. అతను ఆ రాయి స్థానం అడిగాడు. ఉమాశంకర్ చెప్పడానికి నిరాకరించడంతో అతనిని ఈ గనిలో బంధించారు. బంధించారు? అంటే నా తండ్రి ఇంకా బతికే ఉన్నాడా? గురు జ్ఞానేశ్వరుడు తల ఊపి ఒక సన్నని దారిని చూపించారు. కృష్ణ పరుగెత్తుకుంటూ ఆ దారిలోకి వెళ్ళిపోయాడు. కాళీ గురువుతో కలిసి అతని వెంట వెళ్లారు. ఆ సన్నని దారి చివర ఒక చిన్న గది కనిపించింది. ఆ గదిలో ఒక వృద్ధుడు బలహీనంగా కూర్చున్నాడు. అతని జుట్టు తెల్లబడిపోయింది, గడ్డం పెరిగింది. కాని అతని కళ్ళు మాత్రం అదే. చిన్నప్పటినుంచి కృష్ణాను చూసిన ఆ కళ్ళే. అతనే ఉమాశంకర్. నాన్నా, నాన్నా, నిజంగా మీరు? కృష్ణ, నా బిడ్డ,
నువ్వు ఎంత పెద్దవాడివయ్యావు. నువ్విక రావని అనుకున్నాను. నేను ఆశను వదిలేశాను. కృష్ణ ఏడుస్తూ తన తండ్రిని గట్టిగా కౌగిలించుకున్నాడు. 3 సంవత్సరాల బాధ, 3 సంవత్సరాల ప్రశ్నలు ఒక్క క్షణంలో కరిగిపోయాయి. బిడ్డా, నన్ను క్షమించు. నేను నీకు అబద్ధం చెప్పి వెళ్ళిపోయాను. నేను అడవికి వెళ్ళలేదు, ఈ గనికే వచ్చాను. ఎందుకంటే చంద్రకాంతమణిని దాచాలని అనుకున్నాను. కానీ భైరవ్ సింగ్ నన్ను పట్టుకున్నాడు. 3 సంవత్సరాలుగా ఇక్కడే బంధించాడు. ఉమాశంకర్ గారు, నేను అదే అమ్మాయి, మీరు కాపాడినది. నేను కాళీ, మీకు గుర్తుందా? ఉమాశంకర్ కాళీని గుర్తుపట్టాడు. అతని ముఖంపై ఒక చిరునవ్వు మెరిసింది. అవును బిడ్డా, నాకు గుర్తుంది. నువ్వే నా డైరీ పేజీలను కాపాడింది. నువ్వు చాలా ధైర్యవంతురాలివి. అంతలో బయట గోల మొదలైంది. మషాళ్ల వెలుగు పెరిగింది. గ్రామ పెద్ద భైరవ్ సింగ్ తన అనుచరులతో అక్కడికి చేరుకున్నాడు. అతని చేతిలో ఒక ఇనుప దండ ఉంది. కళ్లలో క్రూరత్వం మెరిసింది. ఆహా, నువ్విక్కడికి వచ్చావు కృష్ణ. ఎప్పుడో ఒకరోజు నువ్వు ఇక్కడికి వస్తావని నాకు తెలుసు. ఇంకా ఉమాశంకర్, నువ్వింకా బతికే ఉన్నావా? నేను నా మనుషులకు నిన్ను ఆకలితో చనిపోవాలని చెప్పాను. నువ్వు నా తండ్రిని 3 సంవత్సరాలు ఈ చీకటి గదిలో బంధించావా? నువ్వు మనిషివి కాదు, రాక్షసుడివి, భైరవ్ సింగ్. రాక్షసుడా? అవును, నేను రాక్షసుడినే. అది నేను నిరూపిస్తాను. ముందుగా మీ అందర్నీ ఇక్కడే చంపేస్తాను. తర్వాత చంద్రకాంతమణిని తీసుకుని ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా మారతాను. సిపాయిలు, వీళ్ళందర్నీ పట్టుకోండి. గ్రామ పెద్ద మనుషులు ముందుకు దూసుకువచ్చారు. కృష్ణ తన నడుముకు కట్టుకున్న కత్తిని తీసుకున్నాడు. కాళీ ఒక రాయిని ఎత్తుకుంది. గురు జ్ఞానేశ్వరుడు చేతులు పైకెత్తి మంత్రాలు జపించడం ప్రారంభించాడు. ఆగు భైరవ్, ఈ గని శపించబడింది. ఇక్కడ ఎవరైనా హింస చేస్తే వాళ్లే నాశనమవుతారు. అవివేకం మాట్లాడడం ఆపురుద్దురా. నేను ఎలాంటి భూతాలు శాపాలు భయపడను. అతను ముందుకు అడుగు వేసిన వెంటనే పైకప్పు నుంచి నీటి చుక్కలు అతని తలపై పడిపోయాయి. అతను పైకి చూశాడు. అక్కడ ఒక చీలిక కనిపించింది. గురు జ్ఞానేశ్వరుడు తన సాధనతో గనిలోని బలహీన గోడలను ముందుగానే గుర్తించాడు. ఇప్పటికైనా ఆగు భైరవ్, లేదంటే ఈ గని మొత్తం కూలిపోతుంది. బిడ్డా, ఆ చిలుకపై ఈ ఇనుప దండతో కొట్టు. ఇది నీ తండ్రి కోసం. ఆయన నిజాయితీ, నీ ధైర్యం ఈ గనిని కూల్చేస్తాయి. కృష్ణ ఒక లోతైన శ్వాస తీసుకున్నాడు. తన తండ్రి వైపు చూశాడు. ఉమాశంకర్ తల ఊపాడు. కృష్ణ తన సంపూర్ణ శక్తితో ఆ చిలుకపై దెబ్బ కొట్టాడు. ఇనుప దండ గోడను తాకగానే మొత్తం గని కంపించసాగింది. పైనుంచి రాళ్లు కూలడం మొదలైంది. గ్రామ పెద్ద మనుషులు భయంతో ఇక్కడక్కడా పరుగులు తీశారు. లేదు, ఇది ఎలా జరుగుతుంది? నా ఖజానా, నా మణి! కానీ అతని అరుపులు గని గోలలో కలిసిపోయాయి. కృష్ణ, ఉమాశంకర్, కాళీ, గురు జ్ఞానేశ్వరుడు ఆ సన్నని దారిలో నుంచి బయటకు పరుగెత్తారు. వెనుక గని ప్రవేశద్వారం పూర్తిగా కూలిపోయింది. బయట ఉదయం వెలుగుతోంది. సూర్యుడి మొదటి కిరణం అడవిని బంగారంలా మెరిపించింది. అడవి బయట గ్రామస్తులు చేరుకున్నారు. భూకంపం వల్ల వాళ్ళు అందరూ బయటకు వచ్చారు. కృష్ణ ఒక బలహీన వృద్ధుడితో బయటకు వస్తుండటాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఓ దేవుడా, ఇది ఉమాశంకర్ గారేనా? ఉమాశంకర్ గారు, మీరు బతికే ఉన్నారా? అవును సావిత్రత్తయ్య, నేను బతికే ఉన్నాను. 3 సంవత్సరాలుగా అదే గనిలో బంధించబడ్డాను. భైరవ్ సింగ్ నన్ను ఆకలితో, దాహంతో ఉంచాడు. గ్రామంలో కలకలం చెలరేగింది. అందరూ గ్రామ పెద్ద పేరును చెప్పడం మొదలుపెట్టారు. కాని కాళీ ముందుకు వచ్చి అందరినీ నిశ్శబ్దం చేసింది. వినండి గ్రామస్తులారా, భైరవ్ సింగ్ ఆ గనిలోనే కూలిపోయాడు. అతను ఉమాశంకర్ గారిని మాత్రమే కాదు, ఈ అడవిలోని మొత్తం ఖజానాను దోచుకోవడానికి కుట్ర పన్నాడు. ఇక్కడ ఒక మణి ఉంది, అది లోహాలను బంగారంగా మార్చగలదు. అదే ఆశతో అతను ఇవన్నీ చేశాడు. గ్రామస్తులు నిశ్శబ్దంగా నిలిచిపోయారు. అప్పుడు సాథి అమృత
వెనుక నిలబడి ఉన్నది నిశ్శబ్దంగా అక్కడి నుంచి పారిపోవటానికి ప్రయత్నించింది. కాని గురు జ్ఞానేశ్వరుడు ఆమెను గమనించాడు. ఆగు అమృత, నువ్వెక్కడికి పారిపోతున్నావు? నీకు కూడా నువ్వు చేసిన పనుల లెక్క చెప్పాల్సిన అవసరం లేదనిపిస్తోందా? సాధ్వి అమృత ఒక గుంపులోకి వచ్చింది. ఆమె ముఖం పసుపు రంగులోకి మారిపోయింది. గ్రామస్తులు ఆమెను చుట్టుముట్టారు. నన్ను క్షమించండి, అందర్నీ క్షమించండి. నేను భైరవ్ సింగ్ చెప్పినట్లు ప్రజలను జడి బుటీలతో మోసం చేశాను. నేను ఆ రోజే ఉమాశంకర్ గార్ని ఖదాన్కి పిలిపించాను. కాని ఇప్పుడు నాకు చాలా పశ్చాత్తాపం ఉంది. పశ్చాత్తాపంతో ఏమీ మారదమృత. నువ్వు 3 సంవత్సరాలు ఒక తండ్రిని తన బిడ్డ నుండి దూరంగా ఉంచా. నువ్వెళ్ళి గ్రామ పెద్ద ముందు నీ కబూల్నామా రాయాలి. గురుజానేశ్వర్ ముందుకు వచ్చి కృష్ణ భుజంపై చెయ్యి ఉంచారు. బిడ్డా, ఇప్పుడు చంద్రకాంత మణికదాన్లోనే పూడిపోయింది. అది చిన్న కన్నీళ్లు. బాబూ, నేను మీరు నేర్పినదే చేశాను. నిజాయితీని ఎప్పుడూ వదలకూడదు. కొన్ని రోజుల తరువాత భైరవ్ సింగ్ మృతదేహం ఖదాన్ శిథిలాల నుంచి బయటకి తీశారు. సాధ్వి అమృత అనికి శిక్షగా ఆమెను గ్రామం నుంచి బహిష్కరించారు. ఉమాశంకర్ క్రమంగా కోలుకున్నారు. మళ్లీ తన శిల్పకళను ప్రారంభించారు. కృష్ణ తన తండ్రితో కలిసి ఒక కొత్త విగ్రహాన్ని తయారు చేశాడు. అది ఒక త్యాగానికి ప్రతీక. ఒక తండ్రి తన సిద్ధాంతాల కోసం చేసిన త్యాగం, మరియు ఒక బిడ్డ తన తండ్రి కోసం చేసిన ధైర్యానికి గుర్తు. ఆ విగ్రహానికి పేరు పెట్టారు సత్యం యొక్క శోధన. బిడ్డ, కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది నేను పెద్ద తప్పు చేశానేమో. ఆ రహస్యాన్ని ఎవరికీ చెప్పకూడదని అనుకున్నాను. బాబూ, మీరు తప్పు చేయలేదు. మీరు ఆ రహస్యాన్ని కాపాడారు. అదే ఈ గ్రామాన్ని కాపాడింది. కాని ఇప్పుడు ఆ రాయి ఎప్పటికీ కనుమరుగైంది. అవును బిడ్డ, నేను తిరిగి వచ్చాను. ఇది అంతా నీ వల్లే జరిగింది. నాకు నిన్ను చూసి గర్వంగా ఉంది క్రిష్. ఆ రాత్రి గ్రామంలో దీపావళి పండుగ జరిగింది. ప్రతి ఇంట్లో దీపాలు వెలిగాయి. మాధవ్పూర్ గాలిలో ఇప్పుడు రహస్యాల వాసన కాదు, సంతోషం మరియు ఆనందం పరిమళించింది. కాళీ క్రిష్ చేతిలో ఒక దీపం పెట్టి, ఈ దీపం నువ్వు చీకటి నుంచి వెలుగులోకి తీసుకొచ్చిన సత్యానికి గుర్తు. క్రిష్ ఆ దీపాన్ని తన తండ్రి చేతిలో పెట్టి అన్నాడు, లేదు కాళీ, ఇది ఒక తండ్రి తన కుమారుడి కోసం చేసిన త్యాగానికి గుర్తు. మా కథను పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మీకు మా కథ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో పంచుకోండి. ధన్యవాదాలు.